చేసుకుంటే బాగుంటుంది ప్రేమ. చాలేవి పార్టీ బాగా జరిగిందిరా. హలో, ఏమిటలా కంగారు పడుతున్నారు? ఏం లేదండి, మా గీత స్నేహితురాలు పుట్టినరోజు పార్టీకని వెళ్ళింది. ఇప్పటి వరకు ఇంకా రాలేదు. అసలు ఇంత రాత్రి వరకు ఎప్పుడు ఉండదండి. నాకెందుకో భయంగా ఉంది. ఈ భయం గేయం అనే మాటలు మన ముందు మాట్లాడకండి. ఏదో పార్టీలో కొంచెం ఆలస్యం అయి ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాగా. ఇంతకీ పార్టీ ఎక్కడన్నారు? నమస్కారం అండి. నమస్కారం. ఆ రోజు పొరపాటుగా మాట్లాడాను. ఐఎమ్ సారీ. అప్పటి నుంచి మీ దగ్గర ఎప్పుడు క్షమాపణ చెప్పుకుందామని తహదాలు ఆడిపోతున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఒక చోట చదువుకునేవాళ్ళం. మన మధ్య స్నేహం తప్ప వైరం ఉండకూడదు. నౌ వీఆర్ ఫ్రెండ్స్. నా మీద కోపం లేకపోతే మీరు ఈ కూల్ డ్రింక్ తీసుకోవాలి ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమైంది గీత? గీత ఏమైంది? ఏదో మైకంగా ఉంది. గీత వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మంచిదే కదా. తీసుకురండి. గీత వాళ్ళ ఇంటి దాకా నేను వస్తాను జానీ. ఎందుకు ప్రేమ? పార్టీ మూడు పాడైపోతుంది. మా ఇంటికి వెళ్ళే దారే కదా. గీతను ఇంట్లో భద్రంగా వదిలేసిపోతాను. మరేం భయం లేదు. జాగ్రత్తగా తీసుకెళ్ళి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గీత అనే అమ్మాయి ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయిందండి. ఇప్పుడే జానీ గీతను వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్లాడు. ఐసి. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడేనండి, ఇటే వెళ్ళింది కారు. ఇటేనండి తీసుకెళ్ళాడు. ఈ మోటార్ సైకిల్ మందేనండి? ఎస్ సార్, మందే సార్. చాలా బాగుంది.
మనిషిని కొట్టి చంపేస్తారే. ఏమండి, పరువే ప్రాణంగా ప్రతిష్ట ఊపిరిగా బ్రతుకుతున్న కుటుంబం అండి మాది. దీనికి జరగకూడదు ఏదైనా జరుగుంటే రేపు ఈ పాటికి మా ఇంట్లో 3 శవాలు కనిపిస్తాయండి. కోరంతను కొండంత చేసి అనవసరంగా బాధపడుతుంది. పార్టీలో ఎవడో గీతకు మొత్తం మంది ఇచ్చి వ్యధవేషాలు ఇచ్చాడు. నేను వాడికి బాగా బుద్ధి చెప్పి గీతను తీసుకొచ్చాను. ఇది జరిగింది. గీత, గీత, పాపిష్టి దాన్ని అనవసరంగా నీ మెచ్చే చేసుకున్నాను. ఊరుకోమ్మా. రా. స్వామి, వారాల తరబడి చూరు పట్టుకుని వేలాడుతున్న అతిథేవుడు మమ్మల్ని త్వరగా వదిలిపోయేటట్టు చేయి స్వామి. స్వామి, ఇంటర్వ్యూలో జయం కలిగి ఆయనకి ఉద్యోగం వచ్చేలా చూడు స్వామి. విన్నాను లక్ష్మి గారు, మీ ప్రార్థన విన్నాను. పూర్తిగా విన్నారా? సంపూర్తిగా విన్నాను. విని సంతృప్తి పడ్డాను. దూర బంధువునైనా నా మీద ఇంత అభిమానం చూపిస్తూ నాకు ఉద్యోగం రావాలని మీరు పూజలు చేస్తున్నారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యు. ఏమిటో ఇంత మంచి మనసున్న మనుషుల్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావటం లేదు. ఒకవేళ నాకు ఉద్యోగం వచ్చినా సరే నేను క్వార్టర్స్ లో ఉండను, మా చుట్టాలింట్లోనే ఉంటానని ఖచ్చితంగా చెప్పేస్తాను. అబ్బాబే, ఎందుకండి? క్వార్టర్స్ అయితే అందంగా విశాలంగా బాగుంటుందండి. ఏం బాగులండి, నా బాగు కోరే మిమ్మల్ని నుంచి నన్ను దూరం చేసి ఆ క్వార్టర్స్ ఎంత మంచిదైనా నాకు వద్దు లక్ష్మి గారు. జీవితాంతం మీ ఆతిథ్యం స్వీకరిస్తూ, మీ చేతి అన్నం తింటూ, మీ అభిమానాన్ని అందుకుంటూ ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనుంది. ఇంటర్వ్యూలో నాకు శుభం కలగాలని ఆశీర్వదించండి. చిచి, వయసులో నాకంటే మీరు చిన్నవారు, నాకు శుభం కలగాలని ప్రార్థించండి. వస్తానండి. తప్పకుండా శుభం జరగాలండి. మీకు పెద్ద క్వార్టర్స్ ఇచ్చే మంచి ఉద్యోగం దొరికి ఆ క్వార్టర్స్ లోకి మీరు త్వరగా చేరిపోవాలి. ఇది నా పరిస్థితి. ఇక ఆ భగవంతుడే నన్ను కాపాడాలి సార్. రండి సార్. నమస్కారం సార్. సార్, నా పేరు గోపి. పశు కుంకుమకు దూరమై విధవరాలైన తల్లి, టీబీతో బాధపడుతున్న అక్క, క్యాన్సర్తో మంచం ఎక్కిన అన్న, పోలియో వచ్చిన తమ్ముడు, పుట్టి గుడ్డైన చెల్లెలు, ఉబ్బసంతో అవస్థపడుతున్న మామయ్య, కట్టెడు అప్పులు పుట్టెడు బాధలతో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి సాయం చేయటం భారత పౌరుడిగా మీ బాధ్యత అవునా కాదా సార్? తప్పకుండా నా బాధ్యతే బాబు. ఈ ఉద్యోగం నీకే ఇస్తాను. కానీ ఈ కష్టాలు నష్టాలు నావి కావు సార్. రాంపండు, ఇలా రా. నమస్తే. ఇతనే సార్ ఆ బాధలకు వారసుడు. చూడండి సార్, ఇతని పేరు రాంపండు. పండు అని పేరు పెట్టుకున్నా పిందిలా వాడిపోతున్న ఈ అభాగ్యుని చూడండి సార్. ఇతని మీద జాలి తెలిసి ఈ ఉద్యోగం ఇతనికే ఇప్పించండి. విధవరాలైన తల్లి, క్యాన్సర్తో మంచం ఎక్కిన అక్క, పక్షవాతంతో బాధపడుతున్నా. ఆపే. జబ్బు లిస్టు వింటుంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేట్టుగా ఉంది. అసలే ఉపసరోగిని. జబ్బు లిస్ట్ చెప్పి నన్ను భయపెట్టకు. ఈ ఉద్యోగం తప్పకుండా ఇతగాడికే ఇస్తా, సరేనా? థ్యాంక్ యూ సార్. వస్తాను. సార్, మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను సార్. ఏమిటి, ఇంకొకరికి ఉద్యోగం ఇప్పించారా? అవును లక్ష్మి గారు, పరోపకారం చేసి ఇంత పుణ్యం మూట కట్టుకున్నాను. కష్టాల్లో ఉన్న వ్యక్తి కన్నీరు తొడవటం కంటే ఈ మానవ జీవితానికి ధన్యత చేకూరేది వేరే ఏముంది చెప్పండి. వేరే కంపెనీలో ట్రై చేస్తున్నానులేండి. వచ్చే నెలలో ఇంటర్వ్యూ అన్నారు. వచ్చే నెలలోనా? అవునండి. మళ్ళీ అంత దూరం మా ఊరు వెళ్ళటం, ఇంటర్వ్యూ కోసం తిరిగి రావటం ఎందుకని ఈ నెల రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. విన్నావా నాన్న అతిథేవుడి మాటలు? అద్దెపల్లి వంట అవుతుంలాగా అంటుకుపోయాడు మహానుభావుడు. 4 రోజులు తిష్టేస్తాట. ఈ ఖర్చు తట్టుకోవాలంటే రేపటి నుంచి రాత్రిపూట నేను భోజనం మానేయాలి. అదేమిటమ్మా నువ్వు భోజనం అనేటువంటి? అవునానా, అతిథులు గాలికి కొట్టుకొచ్చారని ఆదాయం కొట్టుకొస్తుందా? చదువుకునే చెల్లి, పనిచేసే మీరు భోజనం మానేస్తే శక్తి ఉండదు. అందుకని నేనే మానేస్తాను. అబ్బే అది కాదమ్మా. ఈ పరీక్ష నాళ్ళు అది చూద్దాం. ఆ ఇంటి దగ్గర నాన్నా,
ఏదో ట్యాక్స్ వచ్చినట్టుంది. మరో అతిథి ఎవరెవరు సంసారంతో సహా దిగినట్టున్నాడు. ఎవరై ఉంటారబ్బా? ఇక్కడ పెట్టు. బయట కాసేపు వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. అలాగే బాబు. ఏమిటి బాబు, ఏమిటివన్నీ? అతిథి గాలికి కొట్టుకొచ్చాడని ఆదాయం కూడా గాలికి కొట్టుకురాదుగా. ఇన్నాళ్ళు మీ ఇంట్లో పడి సుష్టుగా కూర్చుని తిన్నానే తప్ప దాచుకోలేని కక్కుకోలేని మధ్యతరగతి కుటుంబాల మనక్షోభ తెలిసిన ఇక్కడ మీకు భారంగా ఉండటం కంటే మీకు దూరంగా ఉండటమే మంచిది అనుకున్నాను. ఇన్నాళ్ళు నన్ను మీ కుటుంబంలో ఒక మనిషిగా చూసుకున్నందుకు మీలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సరుకులు ఉంచండి. చూశావమ్మా ఎంత బాధపడుతున్నాడు. నీ మాటలు విన్నట్టున్నాడు. అంటే ఏదో 2 మాటలు అన్నానని 10 మూట్ల మహాన్ కొట్టేసి పోదావనా? అసలు ఏమిటి ఆయన ఉద్దేశం? కనుకొస్తానుండు. ఏమిటండి, ఏమిటి మీ ఉద్దేశం? దురుద్దేశం ఏమి లేదండి, మీకు సాయం చేద్దామన్న సదుద్దేశమే. అంటే పప్పులు ఉప్పులు బియ్యాలు తలో మొట్టలు తెచ్చి పారేస్తే ఈ 4 రోజులు మీరు ఇన్ని తిన్నారని అర్థం? ఎన్ని గింజలు బియ్యం తిన్నానో ఎన్ని బద్దల పప్పు తిన్నానో చెప్పలేను కదండి. అందుకనే అవి ఆహా, అవి మా మొహాన్ని కొట్టి మమ్మల్ని రుణగ్రస్తులు చేయాలి మీ పన్నాగం అన్నమాట. మీకు తెలీదేమో, అప్పన తప్పన నాకు మహా ఒళ్ళమంట. మీ దైవాలు ఇంకా మేము దేహి అంటూ అడుక్కునే స్థితిలో లేవు. ఒక మనిషి గుప్పుడు మెతుకులు తింటే మేమే అరిగిపోవు తరిగిపోవు తెలుసా? రావడం పోవడం మీ ఇష్టమేనమాట. అసలు మా ఇంట్లో మీ ఇష్టం ఏంటండి? పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే గదిలో పెట్టి తాళం వేస్తాను. జాగ్రత్త. అంటే మీరు నన్ను ఉండిపోమంటున్నారా? వెళ్ళిపోమనకపోయినా బయలుదేరారుగా. ఇప్పుడు ఉండిపోమంటున్నాను, ఉండిపోండి. ఇన్నాళ్ళు కేవలం ఈ ఇంట్లో ఉండాలని సరదా పడ్డాను. ఇప్పుడు మీ మనసులో ఉండిపోవాలని ఆశపడుతున్నాను లక్ష్మి గారు. నేను ఉండిపోమనేగా అంటుంది.